మెట్రో జర్నీ ఈజీ జర్నీ అన్నది హైదరాబాదీల ఉద్దేశం. ట్రాఫిక్లో గంటలు వెయిట్ చేయడం కంటే మెట్రోలో ప్రయాణించడమే మేలని అనుకుంటున్నారు. ప్రతిరోజు మెట్రో రైళ్లలో 4-5 లక్షల మంది దాకా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇది నగరంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. కానీ దీనిని నగరం నలువైపులా మెట్రో విస్తరించేందుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. మెట్రో 2వ దశలో శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు ప్రతిపాదనలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది సర్కార్. కొత్త కారిడార్ 4కు ప్రస్తుతం ఉన్న 3 కారిడార్లను అనుసంధానం చేస్తారు. దీంతో మెట్రో ప్రయాణం ఇక మరింత సులభతరం కానుంది. నగరవాసులు విమానాశ్రయానికి మెట్రోలో వెళ్లడం ఓ కల. కానీ ఆ కలను నిజం చేసేందుకు ఓ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇకపై హైదరాబాద్ నగరంలో ఏ వైపున ఉన్నవారినైనా మెట్రోలో విమానాశ్రయానికి చేరుకునేలా కారిడార్ 1, కారిడార్ 2, 3లను కొత్త కారిడార్లు కలపనున్నారు. మహానగరాల్లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా విమానాశ్రయాల వరకు మెట్రో రైలు అనుసంధానం అనివార్యంగా మారుతోంది. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న భాగ్యనగరంలోనూ శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో కారిడార్ మార్గాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. నాగోల్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తుది మెరుగులు దిద్దుకుంటోంది. కారిడార్ 3 రాయదుర్గం నుంచి నాగోల్ వరకు ఉంది. ఇక్కడే నాగోల్ విమానాశ్రయ మెట్రో స్టేషన్. అక్కడి నుంచి కొత్త కారిడార్ నిర్మిస్తారు. కారిడార్ 1 మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉంటుంది. ఎల్బీ నగర్లో విమానాశ్రయ మెట్రో మార్గానికి కలుపుతారు. కారిడార్ 2 జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉంది. ఈ మార్గాన్ని 2వ దశలో ఫలక్నుమా చాంద్రాయన గుట్ట వరకు విస్తరిస్తారు. చాంద్రాయన గుట్ట వద్ద అతిపెద్ద జంక్షన్ స్టేషన్ నిర్మించి విమానాశ్రయ మెట్రోకు అనుసంధానిస్తారు. వ్యయం తక్కువ అవుతుందని తొలుత నాగోల్ చాంద్రాయనగుట్ట మైలార్దేవుపల్లి నుంచి P7 రోడ్డు మీదుగా విమానాశ్రయ మార్గాన్ని పరిశీలించారు. దీంతో పోలిస్తే మైలార్దేవుపల్లి నుంచి ఆరాంఘర్, శంషాబాద్ మీదుగా విమానాశ్రయానికి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నట్లు DPR రూపొందించే క్రమంలో చేపట్టిన CMPలో గుర్తించారు. ఎక్కువ మంది ప్రయాణికులు ఉపయోగించుకునే అవకాశం ఉందనే నిర్ణయానికి వచ్చారు. కేంద్రం సైతం మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటే CMPని కీలకంగా పరిగణిస్తారు. దీంతో ఆరాంఘర్ మార్గాన్ని సర్కార్ ఖరారు చేసింది. ఒకవేళ ఈ ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి వస్తే నగరవాసులు ఏ మూల నుంచైనా క్షణాల్లో ఎయిర్పోర్టుకు చేరుకోవచ్చు.